నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు, వెల్కమ్. నమస్కారం. ఓం నమ శివాయ్. మంచి మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. చిన్న కథ అయితే చెప్దాం, అది మోటివేషన్ కాదో కానీ సరే ఓ చిన్న కథ అయితే చెప్తున్నాను. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఎప్పుడూ భగవద్ ధ్యానంలో ఉంటాడు, ఓ మంచి సాంప్రదాయం మనస్తత్వం కలిగిన వాడు. వ్యాపారం అది బాగా చేస్తున్నాడు, ఏమీ లోట్లేదు. సరే ఒకరోజు అనుకుంటాడు భగవంతుడిని, స్వామి అసలు ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ ఉంటాను, సో నాకు ఆ ఫీలింగ్, నువ్వు ఉన్నావన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగదు, నువ్వు నాకు దర్శనం ఇయ్యక్కర్లేదు, నువ్వు వచ్చి నాకు కనబడక్కర్లేదు, బట్ నువ్వు ఉన్నావు అన్న ఒక ఫీల్ నాకుంటే బాగుంటుంది కదా అని చెప్పంటే అప్పుడు భగవంతుడు నిజంగానే మాట్లాడుతూ, సరే అలాగే కానీ నేను నీకు తోడుంటాను, నన్ను నువ్వు తెలుసుకుంటావు, సాయంత్రం వాకింగ్కి వెళ్తావు కదా సముద్ర పొడిన ఇసుకలో, అక్కడ గమనించు అంటాడు. సరే బాగుంది. సో వ్యాపారం చేస్తున్నాడు. సరే సాయంత్రం పూట వాకింగ్కి సముద్ర పొడిన వెళుతుంటాడు, నడుస్తూ ఉంటాడు, ఇసుకలో నడుస్తూ ఉంటే ఇలా పక్కకు తిరిగి చూస్తాడు. చూస్తే 4 కాళ్ళు కనిపిస్తాయి, వెనక్కి తిరిగి చూస్తే తను వచ్చింది. 4 కాళ్ళు కనిపిస్తాయి. 4 కాళ్ళు కనిపిస్తే ఆహా, ఒకటి స్వామిది, ఒకటి నావి, ఒక జత నావి, 2 కాళ్ళు ఆయనవి, 2 కాళ్ళు నావి, నువ్వు సాయంత్రం గమనించి అన్నాడు కదా ఆయన, నేను ఉంటాను నీతో పాటే, తోడు ఉంటాను, నువ్వు గమనించు, నువ్వు ఫీల్ అవుతా నేను ఉన్నట్టు. ఆహా, స్వామి నాతోనే ఉన్నాడు దేవుడు అని చెప్పి అనుకుంటాడు. సరే వ్యాపారం చేస్తున్నాడు, బాగా వ్యాపారం చేస్తున్నాడు, బాగా సంపాదించాడు. సడన్గా కొంతకాలానికి వ్యాపారంలో విపరీతంగా నష్టం వస్తుంది, మొత్తం అన్నీ కోల్పోతాడు, ఏమీ లేకుండా అన్నీ కోల్పోతాడు. ఎంతవరకు కోల్పోతాడంటే దెబ్బ తగిలితే రోడ్డు మీదకి వచ్చేస్తాడు, ఏమీ లేకుండా. అప్పటి వరకు తన పక్కన ఉన్న బలగం, బంధుత్వం, చుట్టాలు, స్నేహితులు, అలాగే ఆ వ్యాపారస్తులు అందరూ వదిలేశారు ఒక్కసారి తను. ఎప్పుడైతే వ్యాపారంలో రోడ్డు మీదకి వచ్చేసాడో తనకి చేయూతనిచ్చేవాళ్ళు, తనతో ఉండేవాళ్ళు, సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేకుండా మొత్తం అందరూ అయిపోయారు, ఎవరు పక్కన లేరు. చాలా బాధపడ్డాడు. సరేలే అనుకున్నాడు. సాయంత్రం ఒడ్డున నడుస్తుంటే, సముద్ర పొడిన ఇసుకలో నడుస్తుంటే మళ్ళీ చూసుకుంటే ఆ దేవుడు నాతో ఉన్నాడు, వీళ్ళు ఎవరు లేకపోయినా పర్వాలేదు అనుకుంటే కనిపించేది తను నడిచి వస్తుంటే ఒక జత పాదాలే కనిపిస్తాయి, 2 కాళ్ళే ఉంటాయి. లోపల అనుకుంటాడు, స్వామి నువ్వు కూడా నన్ను వదిలేసావా, కష్టంలో ఉంటే నువ్వు కూడా నన్ను వదిలేసావా అనుకొని వెళ్ళి బాధపడతాడు. వ్యాపారాన్ని పట్టుదలతో చేస్తాడు, మళ్ళీ వ్యాపారం ట్రాక్ మీద తీసుకొస్తాడు, సంపాదిస్తాడు, బాగా సంపాదిస్తాడు. అందరూ మళ్ళీ చేరుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు మళ్ళీ చేరుతుంటారు. ఎవరైతే దూరం అయిపోయారో వాళ్ళందరూ మళ్ళీ దగ్గరికి చేరుతారు. వ్యాపారం పూర్తి స్థాయిలో కంటే ఇంకా రెట్టించిన, ఇదిగో వ్యాపారం చాలా బాగుంది, అందరూ తను హ్యాపీగా ఉన్నాడు, అందరూ చేరారు. తర్వాత మళ్ళీ సాయంత్రం సందర్భపడిన ఫుల్ ఫ్లెడ్జ్లోకి వచ్చిన సాయంత్రం మళ్ళీ యథాతథంగా నడుస్తున్నాడు. సాయంత్రం నడుస్తుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే 4 కాళ్ళు కనబడ్డాయి, అంటే 2 జతలు కనపడ్డాయి. అప్పుడు అంటాడు, స్వామి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ వదిలేశారంటే లోకం అలాగే ఉంటుంది, కానీ భగవంతుడివి, కాపాడవలసిన వాడివి నువ్వు, కష్టంలో ఉంటే ఆదుకోవలసిన వాడు నువ్వు, కష్టంలో ఉన్నప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావయ్యా అని అడుగుతాడు. ఎందుకయ్యా వెళ్ళిపోయావు నన్ను వదిలిపెట్టి అంటే అప్పుడు దేవుడు అంటాడు, పిచ్చివాడా, నేను వదిలి ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నావు, నేను ఎక్కడికి పోలేదు, నువ్వు గమనించలేదు, నీకు అక్కడ చూసింది ఒక జత కాళ్లే, అవి నీవి కాదు నావి, నువ్వు ఉన్నది నా ఒళ్ళో, కాబట్టి నువ్వు కష్టంలో ఉంటే నేను నిన్ను వదిలేలా, నా ఒళ్ళో పట్టుకున్నా. సో మళ్ళీ నువ్వు నార్మల్ అవ్వడానికి, నీ వ్యాపారం పుంజుకోవడానికి కష్టపడకుండా అంతకు 10 ఇంతలు నీకు తీసుకొచ్చి పెట్టడానికి కారణం నేనే. నువ్వు సరిగ్గా గమనిస్తే నా స్పర్శ నీకు తెలిసేది, నా ఉనికి నువ్వు గుర్తించేవాడివి అని చెప్పాడు. కట్ చేస్తే భగవంతుడు ఏ డోరు తెరుచుకున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆయన నమ్ముకుంటే 11th అవర్లో తెరుచుకునే డోర్ ఆయనదే. సో విశ్వాసం ఆయన మీద ఉంచండి. మనం కష్టంలో ఉంటే ఖచ్చితంగా ఒక ఆపన్న హస్తం భగవంతుడి రూపంలో ఖచ్చితంగా వస్తుంది. చాలా మంచి మాట. కాలర్స్ లైన్లో ఉన్నారు. వరంగల్ నుంచి శ్రవంతి గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారు గురుగారు? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. డేట్ ఆఫ్ బర్త్ నేను ఆల్రెడీ వేసుకున్నాను గురుగారు, చాలా బాగుంది. అసలు నేను మాటల్లో చెప్పలేను అది ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంత రిజల్ట్స్ నేను వెరీ నైస్ అమ్మా. మరి ఇప్పుడు ఎవరికమ్మా, ఎన్ని పరిస్థితులలో ఉన్నాను, ఇప్పుడు ఎవరికమ్మా మరి? చాలా బాగుంది. ఇప్పుడు మా హస్బెండ్ కి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ 23 3 మంత్ 1986.
అమ్మా ఎంతమంది పిల్లలమ్మా? 2 గురుగారు. ఆదివారము తెలుసా అమ్మా? అవును గురుగారు. అలాగే ఇది త్రయోదశి శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి, పున్నమికి 2 రోజుల ముందు, పౌర్ణమికి 2 రోజుల ముందు. అవును ఇది గురుగారు. సింహరాశి, మకా నక్షత్రము. ఇవన్నీ తెలుసా అమ్మా? అవును గురుగారు. రైట్. ఆయనకి సంబంధించి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించమ్మా. నువ్వు చెప్పినట్టుగా అది వర్ణించనలవి కానీ ఇది ఫలితము అని చెప్తోంది కదా. ఎవరైనా రుద్రాక్షదారులు అలాగే మనం చెప్పడానికి అవకాశం ఇస్తే అలా ఎక్సైట్ అయిపోతుంటారు. వాళ్ళు అనుకోరు అంత ఫలితం ఉంటుందని. చాలామంది చెప్తుంటారు, మీరు చాలా తక్కువ చెప్తుంటారు రుద్రాక్షల గురించి, మేము వేసుకున్న తర్వాత ఊహించని మార్పులు వచ్చాయి అని చెప్తారు. సో నేను అలా చెప్తే బాగోదు కదా, వేసుకున్న వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు చెప్తే బాగుంటుంది. సో ఖచ్చితంగా ఒక దైవానుగ్రహానికి కొలతలు ఏమి ఉండవు, మెజర్ చేయడానికి తూనికిరాళ్ళు ఉండవు, కొలత బద్దలు ఉండవు. భగవంతుని అనుగ్రహం ఉంటే అది ఎంతైనా ఉంటుంది. సో ఇందాక కథలో మనం చెప్పుకున్నట్టు ఎన్ని రెట్లైనా అది మనం సాధించవచ్చు. సో బాగుంటుందమ్మా. అలాగే మీ హస్బెండ్కి ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వచ్చిన తర్వాత బాగుంటుంది అని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అది సరైన పద్ధతిలో వేసుకుంటే ఒక అద్భుతం ఆవిష్కరించబడుతుంది. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ వినుకొండ నుంచి రమాదేవి గారు. రమాదేవి గారు మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి. అమ్మా ఓం నమ శివ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం సార్. అమ్మా చెప్పండి. మా పాప 1/9/2009 అండి. 1/9/2009. అవును సార్. తను ఎలా చదువుతుంది, తన విషయమే అది. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? మాకు ఒకటే పాప అండి. అలాగే ఈ అమ్మాయి పుట్టింది షష్ఠి కృష్ణపక్షము, బహుళ షష్ఠి, పౌర్ణమి నుంచి 6వ రోజు. ఇది వృషభ రాశి. అమ్మా ఇప్పుడు అమ్మాయి 10th క్లాసే కదా? అయిపోయిందండి. 10th అయిపోయింది. రైట్. ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతుంది సెప్టెంబర్ మాసం కదా. రైట్. ఎలా ఉన్నాయమ్మా? అదేనండి, స్టడీ గురించి అడుగుదామని ఫోన్ చేశానండి. ఇప్పుడు పేరెంట్స్కి, అందులో ముఖ్యంగా అమ్మకి, పిల్లలు ఎంత చదివినా ఇంకా తక్కువే అనుకో. వాళ్ళు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఇంకా తక్కువే. వాళ్ళు ఎంత పెరిగిన వయసులో చిన్న పిల్లలే. సో ఎక్కడ అమ్మకి తృప్తి ఉండదు. పిల్లలు ఇంకా ఎదగాలి, చదివితే ఇంకా చదవాలి. పాపం ఈ దీంతో పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటారు వీళ్ళు. ఈ అతి ప్రేమతో, అతి గారాబంతో, అతి ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు ఎంత చదువు పాపం వాళ్ళకి చదువు అంటే బోరు కొట్టే అంతగా చెప్తుంటారు. వాళ్ళని ఫ్రీగా వదిలేయండి అమ్మా. అమ్మాయి జాతకం బాగుంది, మీరు అమ్మాయి విషయంలో ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. జనరల్గా సింగిల్ చైల్డ్ అయినప్పుడు కొంచెం ప్యాంపరింగ్ ఉంటుంది, వాళ్ళు కొంచెం వెనకబడి ఉంటారు. కానీ ఈ అమ్మాయి జాతకం వాళ్ళకి శుభ్రంగా ఉంది, బాగుంది. సింగిల్ చైల్డ్ అయినా అమ్మ ఒక్క రుద్రాక్ష వేయడానికి అవకాశం ఉంటే, ద్వాదశముఖి రుద్రాక్ష, 9 ముఖాలు, నవముఖి ఇది అమ్మవారి స్వరూపము, ద్వాదశముఖి సూర్యస్వరూపము, అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ 2 అమ్మాయి జాతకానికి అంటే 12 ముఖాలు కానీ 9 ముఖాలు కానీ, ద్వాదశముఖి ఆర్ నవముఖి. ద్వాదశముఖి సూర్యస్వరూపము, నవముఖి అమ్మవారి స్వరూపము, 2 అమ్మాయి జాతకానికి సరిపోతున్నాయి. మీకు ఏది వీలైతే అది ఒక్కటి వేయండి. వేసిన రోజు నుంచి మార్పు మీరు చూస్తారు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో చూడడము, జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి వేదగణితంతో జాతక పరిశీలన. సో అన్నీ మంచిగా జరుగుతాయమ్మా. ఆల్ ది బెస్ట్. అందులో ఇవాళ మాట్లాడుతున్న రోజు ఏకాదశి, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు ఇందాక మీరు ఒక స్టోరీ చెప్పారు కదా, దాంట్లో ఎవరైతే ఆ బిజినెస్ చేస్తున్నారో అతనికి దేవుడు అండగా ఉన్నారు అని మీరు చెప్పారు. మరి దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయనకి కష్టాలు ఎందుకు వచ్చాయంటారు? అంటే దేవుడు ఉంటే కష్టం రాదు, లేకపోతే మనం దైవభక్తి కలిగి ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. సో దేవుడు అనుగ్రహము ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయంటే, కష్టంలోంచి త్వరితంగా బయటికి రావడానికి, ఆ కష్ట తీవ్రత మన మీద ఎక్కువగా లేకుండా ఉండడానికి. కర్మఫలం ఎవరూ తప్పించలేరు, దాన్ని ఎవరూ అధిగమించలేరు, అది జరగాల్సిందే. కానీ దాని తీవ్రత మన మీద లేకుండా దైవ సహకారం. ఇప్పుడు స్వయాన శ్రీకృష్ణ పరమాత్ముడే పాండవులతో ఉన్నాడు, వాళ్ళకి కష్టం రాలేదా? అయితే ఎంత కష్టం వచ్చినా, అటువైపు ఎంత బలవంతులున్నా, ఎన్ని అక్షణ్యాలు సైన్యం ఎగస్ట్రా ఉన్నా, అక్కడ 11 అక్షణ్యాలు ఉన్నా,
సైన్యం. అతిరథ మహారథులందరూ అటు ఉన్నా వీళ్ళు ఉన్నది 5గురే అయినా పరమాత్మ కృష్ణుడు తోడున్నాడు కాబట్టి ఏ కష్టంలోని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అన్నిట్లో ముందుకొచ్చారు. నీకు ఎప్పుడైనా భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని కోరుకోమంటే కష్టం లేని జీవితం కోరుకుంటారని నేను అనుకోను. కష్టాల్ని అధిగమించే శక్తి ఇమ్మని చెప్పి భగవంతుని కోరుకోవాలి. సో భగవంతుడి తోడుంటే ఏమీ ఉండదు అనుకోక్కర్లేదు. వాటితో కర్మఫలం తప్పించలేము. ఆ కష్టం మన మీద లేకుండా, ఆ తీవ్రత మన మీద లేకుండా ఉండడానికి దైవానుగ్రహం, దైవుని సహకారం, ఇలాంటి ఈ స్పిరిచువల్ ప్రాపర్టీస్ లాంటి అవసరం అప్పుడు ఉంటుంది. ఓకే, సూపర్గా చెప్పారు. మరో కాలర్ నర్సారావుపేట నుంచి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి గురుగారితో. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ అండి. ఓం నమస్తే సార్. అమ్మాయి గురించి తెలుసుకోవాలండి సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 29/4/2000. 29/4/2000 అండి. అవును సార్. ఎంతమంది పిల్లలండి మీకు? సార్ సార్ శనివారం పుట్టినట్టు గుర్తుంది కదా? అవును సార్. ఎవరిది ఇది? అమ్మాయిదా అబ్బాయిదా అండి? అమ్మాయిదే సార్. అమ్మాయిది. అవును సార్. ఇది కూడా షష్ఠి కృష్ణపక్షము పంచమి గడియలే ఉన్నాయి. కృష్ణపక్షం ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి అండి. సింపుల్గా 9 ముఖాలు అమ్మవారి స్వరూపం. జాతకం చక్కగా నీట్గా ఉంది. సో మీరు కూడా అమ్మాయికి మంచి సపోర్ట్ ఇవ్వండి. వెనక నేను ఉన్నానని వాళ్ళు అద్భుతాలు చేస్తారు. జాతకం బాగుంది. ఇప్పుడు ఒక టర్న్ అయితే ఉంది. ఒక మంచి రుద్రాక్షి 9 ముఖాలు వేయండి. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే. సో మన బలహీనతలే పెట్టుబడిగా చుట్టూ చాలామంది ఉంటారు. ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా వేసే ఒక్కటైనా కరెక్ట్గా వేస్తే అది మనం జీవించి ఉన్నంత వరకు ప్రతి నిత్యము కాదు ప్రతి నిమిషము దాని అవసరం మనకు ఉంటుంది. నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ అడ్డుకుంటుంది. మనం చేసే ప్రతి పనిలో విజయాలు మన పక్కనే ఉండేటట్టు ఇది ఉపయోగపడుతుంది. అంత బాగుంటుంది రుద్రాక్ష ధారణ. అందాక ఫస్ట్ కాలర్ ఎవరో మనతో మాట్లాడినప్పుడు చాలా ఎక్సైట్ అవుతూ మాట్లాడుతున్నారు. అలాగే ఉంటుంది రుద్రాక్ష ధారణ. అంత సపోర్టివ్గా ఉంటుంది. మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా ఏ ప్రాపర్టీ మనకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత మాత్రం ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా ఉన్నతమైన స్థితికి వెళ్తాం. ఓకే, మరో కాలర్ ఖమ్మం నుంచి సుచరిత గారు. సుచరిత గారు మాట్లాడండి గురుగారితో. ఓం నమః శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మా 1993 మంత్ అమ్మా? ఫిబ్రవరి అండి. ఏమిటమ్మా ఎలా ఉన్నారు? ఏం బాగాలేదండి. అయ్యో అమ్మా, ఆదివారం పుట్టినట్టు తెలుసా? మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న ఒక 2 months మంచిగా ఉన్నారు. తర్వాత చాలా సఫర్ అవుతున్నామండి. అమ్మా ఆదివారము, అది చవితి, శుక్లపక్షము, శుద్ధ చవితి, కుంభరాశి, శతభిష నక్షత్రము. అవునండి. 10 సంవత్సరాల క్రితము మా నాన్నగారిని దగ్గరకు వచ్చి రుద్రాక్ష తీసుకున్నారు. చాలా బాగుంది. నేను కూడా 2 months నుంచి ట్రై చేస్తూనే ఉన్నానండి. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. మనం అనుకుంటే జరుగుతాయి అనుకుంటే పొరపాటు. శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. ఏం జరిగినా దానికి ఏదో కారణం ఉంటుంది. దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ దిస్. ఏం జరిగినా ఆందోళన పడకండి. సమస్య వచ్చినప్పుడు భయపడడం కాదు, ఎదుర్కోవడానికి ప్రయత్నం. అవకాశాలు అప్పుడు చాలా ఉంటాయి. ఏం చెయ్యాలి అని ఒక్కసారి ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తే అవకాశాలు మన చుట్టూ కనిపిస్తుంటాయి. నన్ను కలిసిన వాళ్ళల్లో చాలామంది బలహీన స్థితిలో వస్తుంటారు. మాకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదనే వాళ్ళు చాలామందిని నేను చూస్తుంటాను. సమస్య ఎప్పుడూ చిన్నదే, జీవితం చాలా పెద్దది. సమస్య వచ్చిందని భయపడడం మొదలు పెడితే నీడతో సహా వెంటాడుతూ ఉంటాయి. నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే పిరికి వాళ్ళు చనిపోతారనుకుంటారు. ధైర్యం లేని పిరికి వాళ్ళు భయపడి చనిపోయారు అనుకుంటారు. తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. పిరికి వాళ్ళు ఎవరు చనిపోరు. చనిపోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. సో నేనేమంటానంటే ఎవరికైనా నిజంగా చనిపోదామన్నంత కోపం వస్తే, అంత పరిస్థితి వస్తే, చనిపోయే అంత ధైర్యం మీకుంటే ఆ ధైర్యంలో 1% మీరు తిరగబడడానికి ప్రయత్నం చేయండి. మీ సమస్య మీద ఎక్కువ కూడా అక్కర్లా, 1% ప్రయత్నం చేయండి. ఆ ధైర్యంలో 1% ధైర్యం మీ సమస్య మీద పెట్టండి. మీ చుట్టూ అవకాశాలే కనిపిస్తాయి. భగవంతుడు ఎవ్వరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు.
అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అందిపుచ్చుకున్న వాళ్ళు బాగుంటారు. అమ్మ మీకు అసలు నాకేం సమస్య కనిపించట్లేదు, చిన్న చిన్నవి భార్యాభర్తల మధ్య కుటుంబంలోని లేకుండా ఎవరు ఉంటారు, అవి పెద్దవి కావద్దు, అవి పరిష్కరించుకోవడానికి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్యాచప్ ఎప్పుడు సాధ్యమే, అసాధ్యమేమీ కాదు. మీరు ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఇది త్రయోదశముఖి రుద్రాక్ష ఆర్ అష్టముఖి రుద్రాక్ష, అంటే అది కానీ 8 ముఖాలు. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపము. జాగ్రత్త, సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో వేసుకోండి అమ్మ. అది వచ్చిన తర్వాత 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అది శరీరానికి తాకుతూ ఉంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఓకే, రైట్. ఇక గురుగారు, మనం చాలా రంగాలని పరిశీలిస్తే ఒక్కొక్క రంగంలో కాంపిటీషన్ చాలా ఉంటుంది, చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఏదైనా ఫీల్డ్ తీసుకుంటే దాంట్లో చాలామంది గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈ రుద్రాక్షల రంగం గురించి తీసుకుంటే దీంట్లో మీరు తప్ప ఇంకెవరూ కనిపించారు, వేరే వాళ్ళు వాటి గురించి చెప్పడం కూడా మనం వినం. అంటే ఈ ఫీల్డ్లోకి మీరు ఎవరిని రానివ్వరా అన్న క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. వాట్ యు సే? నేనమ్మా ఒక్కసారి నేను నా ప్రోగ్రామ్స్లో ఎక్కడా కూడా కనీసం నా దగ్గరికి రమ్మని కూడా నేను ఎవరికి చెప్పను. మీరు వచ్చి నన్ను కలవండి అని కూడా నేను ఎవరిని పిలవను. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోరు. నన్ను కలవడానికి ఇవేమీ అక్కర్లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూస్తానని చెప్తాను. తర్వాత నేను ఎవరిని రాని ఎదగని అది ఏముంటుంది నా నాకు అసలు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. నా పని పొద్దున్న లేవడం, అభిషేకం, తర్వాత టీవీ ఛానల్స్లో లైవ్ ప్రోగ్రామ్, తర్వాత నా ఆఫీసు, ఇది తప్ప నాకు ఇంక వేరే తర్వాత ఇంటికి, ఈ ప్రపంచం తప్ప ఏమీ ఉండదు. నేను ఎవరి విషయంలో నేను పట్టించుకోను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో 30 సంవత్సరాలు నేను ఇందులో సుదీర్ఘంగా నేను ఉన్నాను. జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, ఏదైనా పని మీద వెళ్ళాలి, ఎవరైనా కలవాలనుకున్నప్పుడు చాలామంది ఉండవచ్చు. ఓ డాక్టర్ని కలవాలనుకుంటారు సాధారణంగా, ఆ పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాంలే. జనరల్గా ఎవరైనా అదే కన్సల్టెన్సీ, అదే డబ్బు ఖర్చు, వీళ్ళేదో సీనియర్ దగ్గరికి వెళదాంలే, ఇది కామన్గా జనరల్గా ఎవరైనా ఆలోచించేది. ఇంతకాలం సుదీర్ఘంగా ఉన్నాను కదా, దీనికి ఒక్క ఉదాహరణ చెప్తాను. బ్రూస్లీ అరంగుళం దూరంలో 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఒక్క పంచ్ ఇస్తే 10 మీటర్లు అవతల పడతారు. 1/2 ఇంచ్ అంటే 12 mm, జస్ట్ 12 mm. 1/2 ఇంచ్ అరంగుళం దూరంలో గ్యాప్ ఎక్కువ అక్కర్లా, ఆ గ్యాప్లో పంచ్ కొడితే 10 మీటర్లు అవతల వెళ్ళి ఆ మనిషి పడతాడు. మామూలుగా కొడితే ఆ మనిషి పరిస్థితి ఏంటి? సో దీనికి రీజన్ ఏంటి అని అడిగితే బ్రూస్లీ ఏం చెప్తాడంటే, ఎవరైనా ఒక కిక్ని, ఒక పంచ్ని అంటే ఒక 10,000 రకాల పంచులు మీరు నేర్చుకొని వస్తే వాళ్ళకి భయపడక్కర్లేదు. 10,000 పంచెస్ నేర్చుకొని వచ్చి 10,000 రకాల పంచులు వాడికి తెలుసు, వాడితో భయం అక్కర్లా. ఒక పంచ్ని 10,000 సార్లు ఎవడైనా ప్రాక్టీస్ చేస్తే ఆ పంచులో వాడికి తెలియదంటూ ఏముండదు. వాడు కొడితే ఇంకేముండదు. ఒక్క పంచ్ని 10,000 సార్లు కనుక ప్రాక్టీస్ చేస్తే, ఒకవేళ ఇది నిజమైతే, అంటే పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ, పవర్ ఆఫ్ ప్రాక్టీస్, ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ, ఇది నిజమైతే, నేను రోజుకి 10 గంటల టైం వేసుకున్నా 1,90,000, అంటే 11 రెట్లు ఎక్కువ బ్రూస్లీ చెప్పిన దానికంటే. సో ఆటోమేటిక్గా అనుభవం వస్తుంది కదా, ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఈ ఫీల్డ్ లో మీరు బ్రూస్లీ అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అనే కంపారిజన్, అంటే ఇది ప్రాక్టీస్, అంటే పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ, అది పవర్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి చెప్పాను నేను. ఆ ప్రాక్టీస్ నాకు చాలా ఉంది. అందుకనే అయ్యి ఉండొచ్చు. రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, చైతన్య ఫ్రమ్ నల్గొండ. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ. చాలా సంతోషం సార్, లాస్ట్ టైం 4-5 టైమ్స్ కాల్ కలిసి. ఇవాళ ఏకాదశి రోజు అండి, మంచి రోజు మాట్లాడుకుంటున్నాం. అదే అనుకున్నా, ఏం జరిగినా మన మంచికే. సార్ చెప్పండి. 06 జూలై 6, 1991 సార్. 6 జూలై 1991 ఉదయం 6:37 సార్. అంటే శనివారం నాడు ఉదయం. అవును సార్. ఏం చేస్తున్నారండి? ఫోటో స్టూడియో సార్. బాగా రన్ చేస్తున్నారా? కొంచెం ఈ మధ్య కొంచెం చిన్న. ఇది దశమి, కృష్ణపక్షము, బహుళ దశమి, ఇది వృషభ రాశి. అంటే ఈ మధ్య కొంచెం అంటే ఏమిటండి? వ్యాపారాన్ని పెంచండి. దాంతోపాటు ఇంకేదైనా ఒకవేళ అది కష్టంగా ఉంటే దాని పక్కన సపోర్టివ్గా మీకు తెలిసింది, ఇబ్బంది లేదనుకున్నది, ఒక కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నారు, కొంచెం రిస్క్ అవసరం, కొంచెం రిస్క్ చేయండి అదనపు ఆదాయం కోసం. ఇప్పుడు ఇవాళ ఒక్క ఆదాయం సరిపోయే పరిస్థితుల్లో ఎవరూ లేరు.
అందులో చేస్తున్నది కూడా ఇబ్బందికరంగా ఉంటే ఇంకా కష్టమవుతుంది. ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించండి. ఫోటోగ్రఫీ నిజంగా కొంచెం కష్టంగానే ఉంది. పాత రోజుల్లో ఫోటోగ్రఫీ అంటే ఫంక్షన్కి ఎవరో వచ్చేవాడు కదా, ఫోటోగ్రఫీ వాళ్ళ కుర్రోడు కూడా దొరికేవాడు కదా, ఖాళీ ఉండేది కాదు. ఫంక్షన్స్లో 6 నెలల ముందు నుంచి బుకింగ్. ఇవాళ సెల్ ఫోన్లో వీడియోలు కూడా తీసేస్తున్నారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వాళ్ళే తీసుకొని వాళ్ళే చేసేస్తున్నారు. సింపుల్, అంతా ఆన్లైన్ సెండింగే, ఏమి లేదు. ప్రింటింగ్తో కూడా ఆఫ్లో హార్డ్ కాపీ కూడా అవసరం లేదు, అంత సాఫ్ట్ కాపీలే, అంత ఇదైపోయింది. సో ఆ బిజినెస్ కొంచెం తగ్గింది. పెద్ద పెద్ద వీడియోలు కూడా సెల్ ఫోన్లో తీసేస్తున్నారు, పెద్ద కెమెరాస్ ఉన్నాయి వాళ్ళ సెల్ ఫోన్లో. సో దాని తగ్గింది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇది ఇలా ఉంచుతూ ఒక సపోర్ట్ తీసుకుంటే నడక తేలికవుతుంది. నడక తేలికవుతుంది. 10 జన్మలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఉన్న ఒక్క జన్మ సార్థకత చేసుకోవాలి అంటే మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టాం అన్నది కాదు, ఎలా జీవితాన్ని కొనసాగించాం, అంతిమంగా ఎలా ఉన్నాం అన్నదే కావాలి. సో అవకాశాన్ని అందిపుచ్చుకోండి, ఆదాయ వనరులు పెంచుకోండి. అవసరమైతే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ కూడా, అంటే మనం కష్టపడితే వచ్చే ఇన్కము, మనం కష్టపడకుండా జనరేట్ చేసుకునే ఇన్కమ్, ఈ రెండు ఉంటే మన జీవితం భవిష్యత్తు చాలా బాగుంటుంది. డబ్బు లేకుండా ఏమీ అవ్వదు. ఎవరు చెప్పినా వినకండి. డబ్బే ప్రధానం కాదు అంటే చాలా వాటికి డబ్బే ప్రధానం. అది సంపాదించడానికి న్యాయబద్ధంగా ఉన్న అవకాశాలు ఉపయోగించండి. సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు మీ జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అండి. అవకాశం ఉంటే ధరించి చూడండి. ఇవి వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ వారం మిమ్మల్ని మీ పాపని కలవాలనుకునే వారికి ఎక్కడ? నేను ఒక అమ్మాయి శ్రావణి కానీ నేను కానీ ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇంతకుముందు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ గురువారం అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా వెళితే ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇప్పుడు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు నేను హైదరాబాద్కే పరిమితం. హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవ్వరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. రికమెండేషన్స్ తీసుకొని నాకు కన్సల్టేషన్ కూడా ఉండదు. రుద్రాక్ష కూడా మీరు వీలైతే వేసుకోండి అని చెప్తాను తప్ప ఇది వేసుకోండి అని కూడా నేను ఎప్పుడు చెప్పను. అలాగే మీరు ఎంత దూర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావక్కర్లేదు నన్ను కలవడానికి. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా ఉన్నవాళ్ళు మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను 1-to-1 కూర్చొని ఎదురుబదురుగా మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా నన్ను హైదరాబాద్ వచ్చి కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూస్తాను. ఇక మా అమ్మాయి శ్రావణి ప్రతి సోమవారం అంటే రేపు విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది. తర్వాత బుధవారం నాడు రాజమండ్రిలో ఉంటుంది. తను ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది. దూరం నుంచి కొన్ని గంటలే అక్కడ ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే తనకు కష్టమవుతుంది. తనకైనా నాకైనా సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఉంటే బాగా అనలైజ్ చేస్తాం. బాగా అనలైజ్ చేసి ఏం అవసరాలు ఉన్నాయి, జాతకం ఎలా ఉంది, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి మాకు ఆ సమయం ఉంటే డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. రైట్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురు.